హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరికి విషయం అయితే తెలియాల్సి ఉంది కాబట్టి సో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఒకేసారి 14 మంది టీచర్లు సస్పెండ్ అయ్యారు. ఎందుకు ఏమిటి అని కారణం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, ప్రస్తుతం పరీక్షలు అయితే కనుక 10th క్లాస్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. 10th పరీక్షలు రాస్తుండగా ఒకసారిగా ప్రత్యక్షమైన డిఈఓ 14 మంది టీచర్లని ఒకేసారి సస్పెండ్ చేశారు. అసలు ఏం జరిగిందని చూస్తే శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేగింది. ఈ స్కూల్లో 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే మాస్ కాపీయింగ్కి సంబంధించి టీచర్లు, ఇన్విజిలేటర్లు సహకరించారు. మాస్ కాపీయింగ్పై ఓ విద్యార్థి కంప్లైంట్ చేశారు. దీంతో వ్యవహారం గుట్టురట్టయింది. 4 టీములు స్కూల్లో తనిఖీలు చేశారు. మాస్ కాపీయింగ్ను 14 మంది ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రోత్సహించినట్లు గుర్తించారు. వెంటనే వారందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. 5 విద్యార్థులను కూడా డీబార్ చేశారు. వివరాలు ఇంకొంచెం చూస్తే ఈ ఘటనపై డిఈఓ కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. IIIT సీట్ల కోసం విద్యార్థులు చూసిరాతకు టీచర్లు సహకరించడంపై మండిపడ్డారు. కొందరు పెద్దలు చేసిన పనికి విద్యార్థులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్ పేపర్ సురక్షితంగానే ఉందని, విద్యార్థులు రాసిన పేపర్లు బయటకు వెళ్లడంతోనే మాస్ కాపీయింగ్ జరిగిందని తెలిపారు. ఇలా చేయడం వల్ల తెలివైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని డిఈఓ కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ స్కూల్లో జరిగిన ఈ ఘటనతో విద్యాశాఖ అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కుప్పిల్ మోడల్ స్కూల్లో 2 ఎగ్జామ్ సెంటర్లు ఉండడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో ఈ స్కూల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డిఈఓ కృష్ణ చైతన్య గారికి ఓ విద్యార్థి ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం అయితే రైడ్ చేసిందని చెప్తున్నారు. దీంతో అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై డిఈఓ కృష్ణ చైతన్య గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్ కాపీయింగ్పై ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఎవరైనా సరే ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే. పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంటర్ అయితే అయిపోయినాయి, 10th క్లాస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది.